హలో ఎవ్రీవన్. 75 తాళ్ళూరులోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి 27వ వార్షిక మహోత్సవం ఎంతో ఘనంగా జరిగినది. ఉదయం స్వామివారికి తోరణపాకు సేవ, పంచామృత అభిషేకాలు, అలంకరణ, 9 గంటలకు గణపతి హోమము, పూర్ణాహుతి, మహానివేదన, హారతి, తీర్థప్రసాదం, ఆశీర్వచనము, అన్నప్రసాద కార్యక్రమము జరిగాయి. ఈ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యములతో పూజా కార్యక్రమము నిర్వహించబడును. ప్రతి బుధవారము ప్రత్యేకముగా అభిషేకము, గోత్రనామ పూజ, ప్రతి నెల సంకటహార చతుర్దశి పూజలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వినాయక చవితి వేడుకలు జరుగుతాయి. 9 రోజుల పాటు గణపతి నవరాత్రులు నిర్వహించబడును. ఇటు విధంగా ఈ దేవస్థానం నందు విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయ పూజారి ముదురుపాటి తారక రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఎంతో ఘనంగా జరిగినది. విఘ్నేశ్వర స్వామి వారు ఆలయమంతా ఆ విఘ్నేశ్వర స్వామి వారు వార్షికోత్సవం ఆత్మాభిమతమాసీన ఏవం ధ్యాయోపకాశన ఏషభుతావత్పదశాన సర్వా పూర్వదోష జాత సుభగర్భే మమ అభిముఖోపద శుభకోపద సుప్రసన్నాపద యదోక్తజిహ్వయ అవిర్గృహాన ఓం భూర్భువస్వరః తత్సవితమే నమః వితగః నమః వితాసనే నమః కృష్ణరత్నమే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితే నమోన్నస్తాః అనుమతే నమోన్నస్తాః సరస్వతే నమోన్నస్తాః దేవసత్తా సవిత ప్రసవిః ఏకో ద్వే త్రీణి చత్తారి దక్షిణార్ధపూర్వాదిజుహోతి స్వాహా సోమాది స్వాహా సోమాగతం నమః ఏకో ద్వే త్రీణి చత్తారి ఉత్తరార్ధపూర్వాదిజుహోద్భేదం నమః. ప్రధాన హోమైన చక్కగా మీకు ఇచ్చినటువంటి ద్రవ్యాల్లో నీళ్ళు వస్తారు. ఆ నీళ్ళంతా కూడా కలుపుకోండి. అటుకులు కావాలి, అటుకులు, చెరుకు ముక్కలు, గరిక, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఓం గణానాం గణపతి సంవదారః కవిం కవీనామితవస్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోదరస్యేదసాగరగ్స్వాహా ఓం గణానాం గణపతి సంవదారః కవిం కవీనామితవస్రవస్తమా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోదరస్యేదసాగరగ్స్వాహా ఓం గణానాం గణపతి సంవదారః కవిం కవీనామితవస్రవస్తమా జ్యేష్ఠరాజం ఓం గణానాం గణపతి సంవదారః కవిం కవీనామితవస్రవస్తమా స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే వరవరద సర్వజనం నరసరానాది స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లం దం గణపతయే
వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవరద సర్వజనన్నాద సమానాయ స్వాహా స్వాహా ఓం శుకాయ నమః స్వాహా ఏకదంతాయ నమః స్వాహా కపిలాయ నమః స్వాహా గజకర్ణికాయ నమః స్వాహా లంబోదరాయ నమః స్వాహా వికటాయ నమః స్వాహా విఘ్నరాజాయ నమః స్వాహా ధూమకేతవే నమః స్వాహా గణాధ్యక్షాయ నమః స్వాహా పాలచంద్రాయ నమః స్వాహా గజాననాయ నమః స్వాహా వక్రతుండాయ నమః స్వాహా శూర్పకర్ణాయ నమః స్వాహా హేరంబాయ నమః స్వాహా స్కందపూర్వజాయ నమః స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తేస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తేస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తేస్తు లంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ స్వాహా నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమ స్వాహా ఓం నమో భగవతే సకల కార్యానుపతదే సకల విఘ్న నివారణాయ మహామౌషక వాహనాయ ఆగుధ్వజాయ సశక్తి సాగర సపరివారాయ భంబక స్వాహా ఓం ఆత్మానస్య సమేతదే పుస్తకస్య నమస్మిన స్వాహా అభిదేవత పృథ్వీదేవత చంద్రగ్రహం అనుకూలం ప్రతికూలం కురు స్వాహా చంద్రగ్రహాయోగం నమః అగ్రవాగ్భాగవత్తహే ప్రతివ్యాహం అపాదం వేదాగం సుగంధతే స్వాహా అగ్రవాగ్భాగవత్తహే ప్రతివ్యాహం అపాదం వేదాగం సుగంధతే స్వాహా ఓం అగ్రవాగ్భాగవత్తహే ప్రతివ్యాహం అపాదం వేదాగం సుగంధతే స్వాహా ధన్వనా సర్వప్రతిశోదయేమ స్వాహైమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా ఓం దత్తరుషాయ విద్మహే రాజపుత్రాయ ధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్ స్వాహా. అయ్యి అలాగనే మోదుగు పువ్వు వేస్తూ ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ వేయండి. అదే గణపతిని పూజ చేసుకున్నాము, అమ్మవారిని స్వామివారిని కూడా చేసినప్పుడు అందుకనే వివాహం అయిన తర్వాత పిల్లలు గనక అందలేదనుకోండి, చక్కగా శివాలయంలో ఉండేటువంటి జంటనాగులు వచ్చినట్లయితే మంచి సంతానము, అలాగనే వివాహంలో దోషాలున్నా కూడా వివాహకు కుజమంగళ యోగము, కుజుడుకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఊర్లో శివాలయం ఉంటే 16 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ. భద్రం విషామదేవహితం విదాయుః స్వస్తి ఇంద్రావృద్రస్వరాః స్వస్తి పురుషా విష్ణవేదాః స్వస్తి నస్తారక్షారిష్టనేమిః
स्वस्ति नो बृहस्पतिर्ददातु स्वाहा ओम नमो ब्रह्मणे नमो अस्मद्भगे नमः वायुर्दिग्भागे वायुहिमं बलिं ददामि उत्तरदिग्भागे कुबेरं हिमं बलिं ददामि ఈశాన్యదిగ్భాగే ఈశాన్యం హిమం బలిం దదామి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా కింద 8 దిక్కుల్లో పెట్టి వాటి మీద పసుపు కుంకుమ వేయాలి. చూపించి చెప్పాలి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇతి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం బలం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది యాగేన మార్గేణ